హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షారేసం బ్లాగ్స్ అండి. సో ఈ వీడియోలో మా దగ్గర ఉన్న వెండి మొత్తం కూడా అమ్మేస్తుంది. 46 తులాల వెండి అయితే అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా దగ్గర ఉన్నవి అన్ని వెండివి మార్పిస్తున్నామండి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు బీరువాలు అన్ని చూస్తే ఇన్ని వచ్చినాయి అనమాట. ఇవన్నీ పాతవి 1000కేనండి ఇలాగ అయిపోయేవి. ఎక్కువ రోజులైతే యూజ్ చేసినవి ఏం లేదు, కానీ ఇవన్నీ ఇప్పుడు మార్పిద్దాం అనేసి చూస్తున్నాము. సో ఇదిగోండి, ఇది నావి ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ అలా పెట్టి మర్చిపోవడము, మళ్ళీ తీసుకోవడమే లేవనేసి. ఇవ్వండి ఇక ఇట్లా కొంచెం చిన్న చిన్నవి ఇక్కడ తెగిపోయావు కదా, ఇవన్నీ ఇప్పుడు మార్పిచ్చాలి. పాపవండి 2 ఇయర్స్ అప్పుడు గజ్జలు అనమాట. ఇది కడియాలు. ఇవి ఎవరివి? ఇవే ఇవే. ఇదిగోండి కడియాలు. ఇవి లియాన్స్ కాదు, నా బొందులు కూడా మార్పించాలి. తర్వాత కూడా పాతగా అయిపోయేవి. ఇది మా లియాన్స్ది మొలతాడ. ఈ మొలతాడ కూడా ఇప్పుడు వీక్స్ కదా. ఇది మా పాపది. వాడు అసలు ఎప్పుడు వేయలేదు. ఇంకా ఉన్నాయండి, రండి రండి తీసుకున్నప్పుడు తగ్గిపోయాను కదా, జారిపోతున్నాయి అనమాట. ఇంకా వేస్ట్. ఇంకా ఎట్లా ఉన్నా కూడా ఇంకా మార్పిచ్చేయాలి. ఏమండి ఇదిగోండి, పాతవన్నీ ఇస్తే ఎన్ని కొత్తగా వస్తాయో చూడాలి. ఇది ఒకటి. మళ్ళా ఇది కూడా ఇది పాపది. ఇది కడియాలు. ఇవే ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇది అనమాట. ఒకసారి ఫైనల్ చూపించు ఫ్లాష్ వేసి. తర్వాత ఇదిగోండి ఇన్ని అనమాట. హ్యాండ్ తీమమ్మా. మేము 2 జతలు మాత్రం తీసుకుందాం అనుకుంటున్నాము. ఇవి ఇస్తే మనకి కొత్తవి ఎన్ని ఇస్తారు ఏంటనేది కూడా చూద్దాం. ఎన్ని గ్రాములు ఉన్నాయి పాతవి, మేము ఎన్ని గ్రామ్స్ తీసుకుంటాం అనేది ఇప్పుడు వెళ్ళిన వరకు అయితే తెలుస్తుంది. సో అన్నీ కూడా ఒక 5 జతల వరకు ఉంటాయి. 5-6 జతల వరకు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ పెట్టేసి ప్లస్ షాప్కి వెళ్దాం ఇవన్నీ పట్టుకొని. పాప ఎండగా ఉంది కదా, మా ఇద్దరి కోసమేనండి పట్టుకుని. పాపకి ఆల్రెడీ ఉన్నాయి. చూస్తాం, బాగుంటుందంతా తీసేసుకో. ఇంతకు ముందు మొత్తం కూడా చూశారు కదండి, మా దగ్గర వెండి మొత్తం కూడా నేను ఎందుకు అమ్మేస్తున్నాం ఏంటనేది కూడా. సో యాక్చువల్గా ఏమైందంటే పట్టీలు అనేది మేము తీసుకుంటూ ఉంటాం కదా. సో మేము అక్కడక్కడ వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడుంటే అక్కడ తీసేసుకుంటాను అనమాట. అలా అవి మూలలు పడిపోయావి. ఇప్పుడు మొన్న మొత్తం తీస్తే కనుక ఇన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గట్టిగా ఉన్నవి మారుతాయి అనమాట. అప్పుడు మేము ఇంట్లో దిగినప్పుడు అంటే మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నది ఇప్పుడు మార్పిస్తుంది. నావైతే ఒక 6 మంత్స్కి ఒకసారి మార్పిచ్చేస్తాను. ఎందుకంటే మనమైతే సన్నగా ఉంటాయి కదా, అవే తీసుకుంటాను. ఇంకా బొందులు అవన్నీ కూడా మళ్ళీ విలేజ్ వచ్చినప్పుడే కదా తీసుకుందాం అనేసి ఇంకా తీసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే నేను మళ్ళీ పంజాబ్కి వెళ్తే నాకు యూజ్ అవుతాయి కదా అనేసి ఇంకా నేనైతే 1 ఇయర్ అయిపోయింది బొందులు మార్చేసి. అదే అండి మెట్టెలు. ఇంకా అవైతే మెట్టెలు, ఇంకా పట్టీలు, ఇంకా పాపకైతే ఆల్రెడీ ఉన్నాయి. మన చెల్లె తీసుకుంది, అవే ఉన్నాయి అనమాట. నాకు మెట్టెలు తీసుకున్నాను. అండ్ చాలా అయితే తీసుకున్నాం అనమాట. మేము ఇచ్చిన వెండి అంతా మొత్తం కలిపి 46 తులాలండి. అంటే 47 తులాల వరకు అయింది. బట్ మనం ఎప్పుడైనా మన వస్తువు ఒకటి ఇచ్చామనుకోండి మనమే లాస్ అవుతామండి. బట్ తప్పదు కదా, పాతగా అయిపోతే మనం మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ మీరు లోపల ఉన్నాయి కదా, వాటికైతే మనకి ఎలాంటివి ఏమి వేయలేదు. ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు అయితే మనం డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం మనకి అది కొట్టేసి ఇస్తారండి. ఏమంటారు చుట్టూలాగా ఉంటాయి కదా, మా అత్తయ్య పట్టీలు చూసారు అవని. ఇంకా బాబు కోసము బిల్ల అనమాట, ఆంజనేయుడి బిల్ల. అది కూడా ఇంకొంచెం బలం ఉంటుంది కదా అనేసి అవి తీసుకోవడం. అన్నీ కూడా ఒకసారి తీసేసుకున్నాము. మొత్తం ఇక్కడ చూడండి 46 తులాలు అయ్యింది. ఇవంతా కూడా ఇచ్చేసి మేమైతే తీసుకున్నది ఏంటంటే వెండిలోనే 2 రకాలంట. అంటే బొందులు ఉంటాయి కదా, ఆ వెండి అనేది వేరేగా వేస్తున్నారు, పట్టీలకి వేరేగా అయితే వేశారనమాట. ఇంక మొత్తం మాదైతే పాతదంతా కలిపి దగ్గర 47 తులాలు అయితే మేము తీసుకున్నది 20 తులాలు అండి. ఇక్కడ చూడండి మా అత్తయ్య పట్టీలు అవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 15 తులాలు అండి. 19 తులాలు అనుకుంటే తను ఒక్కరివి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి అవి. అలాంటివి తీసుకున్నది అనుకో, ఒక 4 ఇయర్స్ అట్లా యూజ్ చేయొచ్చు అని తనైతే ఇవే తీసుకుంటుంది అనమాట, ఇదే మోడల్. ఇంక ఇవైతే మొత్తం 19 అయింది. అందులో నా పట్టీలు కూడా ఉన్నాయి నేను తీసుకున్నవి. సో నావి వచ్చేసి 3 తులాలు అనుకుంటా, చిన్నగా సన్నగా ఉంటాయి. ఇంకా ఇక్కడ కడియాలండి, ఇవి కూడా తీసుకున్నాము. ఇవి 2 తులాలు అనుకుంటా కడియాలు. ఎప్పుడైనా మనం ఒక వస్తువు ఇస్తే మాత్రం మనమే నిజంగా లాస్ అవుతాం అండి. సో కానీ అది అలా పాతది మన దగ్గర ఉంచుకోవడం అవ్వదు కదా. అలాగే మనం ఇచ్చేటప్పుడు అయితే మనమే లాస్ అవుతుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వస్తువు వాడుకుంటే బెటర్. ఇక్కడైతే ఇంకా షాపింగ్ బొందులు తీసే రోజు కూడా బుధవారం పడింది అనమాట. ఆ రోజే తీస్తే బొందులు అనేవి ఇంకో వారాలు ఉంటాయి కదా, శనివారం, బుధవారం, సోమవారము. ఆ రోజైతే ఇంకా తీసేసుకొని అక్కడే పెట్టేసుకున్నాను అనమాట.
ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళేసి తను అంటే ఏ వస్తువైనా మేము పూజ గదిలో పెడతాము. బట్ బొందులనేవి ఏంటంటే మనకి రావు కదా, వాళ్ళే పెడతారు. అందుకోసం అవైతే పెట్టుకుంటున్నాము. ఇంక ఇదిగోండి మా ఊరంతా కూడా ఇక్కడ చూడండి. మేము ఎప్పుడు వచ్చినా ఇదే షాప్లో అయితే తీసుకుంటాము. ఎందుకంటే కొంచెం నమ్మకం ఉంటుంది కదా, ఒకటే షాప్లో తీసుకుంటే బెటర్ అనేసి ఇంక ఇక్కడ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. మొత్తం ఇక్కడ చూపిస్తాను చూడండి మేము తీసుకున్నవి ఏమేమి ఏంటి అనేది కూడా. 2 జతల పట్టీలు అనమాట. అండ్ ఉంగరాలు కూడా చిన్న పిల్లల కోసం తీసుకున్న, బాబు కోసం పాప కోసం. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి తెలుసా. బాబు కొంచెము లూజ్ అయిపోయింది, పాపకైతే కరెక్ట్ సరిపోయింది. ఇంకా వెండి ఉంగరం ఒకటి మా అత్తయ్య కోసం, అండ్ వెండి బిల్ల అనమాట ఇది ఒకటి. ఇవన్నీ ఇచ్చేగా ఇవి తీసుకొని మొత్తం 20 తులాలు అనమాట, 20 తులాలు అయ్యేవి. అందులో ఇంకా మిగతాదంతా మేమైతే అమౌంట్ అయితే మాకు ఇచ్చేసారు. అమౌంట్ కూడా పెద్దగా ఎక్కువ ఏమీ అనిపించలేదు. బట్ అమౌంట్ అంతే ఇంకా చెప్పొచ్చో తెలియదు. అమౌంట్ అండ్ ఇవి తీసుకున్నాం అనమాట. సో ఓకే, ఇదనమాట మేము మార్చుకున్న వెండి అంతా కూడా ఒకసారి చూసేసి అక్కడ మూల ఉంటే తీసేసి మార్పించుకున్న వెండి అయితే ఇదనమాట. సో మీకు ఇందులో ఏ మోడల్ నచ్చింది అనేది చెప్పండి. నాకైతే పట్టీలు చాలా చాలా బాగా నచ్చాయి. చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి అది మేము వెళ్ళిన షాప్కి. అండ్ ఈ కడియాలు వచ్చేసి మా చిన్న బాబుకి అయితే ఇచ్చేసాము ఆల్రెడీ. సో ఇవి చూడండి బాగున్నాయి కదా, మా చిన్నోడికి ఇచ్చాము, మా చెల్లి వాళ్ళ బాబుకి గిఫ్ట్గా. మీ అందరికి ఇందులో ఏది నచ్చింది అనేది చెప్పండి. నాకైతే నా పట్టీలు చాలా బాగా నచ్చాయి. సో ఇంకా వ్లాగ్ అయితే చూసారు కదండి. సో అదనమాట. ఇప్పుడు ఇంకా మేము కూడా వెళ్ళిపోయే టైం అయింది కాబట్టి ఒకసారి గార్డెన్ మొన్న మట్టి అయితే వేసామన్నమాట. ఒకసారి చూపిస్తాను లోపలికి వచ్చి. చూడండి ఇక్కడ చెట్లు అన్నీ కూడా మేము నరికేసామన్నమాట. మా వారు ఇంతకుముందు అక్కడ నుంచి చెట్టు అలా ఉంటే మేడంతా వచ్చేస్తుంది, గార్డెన్ అంతా క్లీన్ చేయడానికి అవ్వట్లేదు అనేసి పైన అదండి ఆ చెట్టు అంతా కూడా కొట్టేశారనమాట. కరెంట్ వైర్లు ఉన్నాయి కదండి, వాటికి తగులుతున్నాయి అనేసి అది కొట్టేశారనమాట. ఇప్పుడు చూడండి ఎంత చెదురుగా ఉందో గార్డెన్ అంతా కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, ఇంకా ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదా ఎలా ఉంది ఏంటనేది. నేను అంతకుముందు ఇదిగోండి మెంతాకు కూడా వేసాను ఇక్కడ. మెంతులు వేసాను. సో మెంతి కూర అవుతుంది ఇప్పుడు స్టార్టింగ్. నేను ఎప్పుడు వెళ్తాను ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి ఇదంతా మట్టి అయితే వేసామన్నమాట. నీట్గా మొత్తం ఒక కాంపౌండ్ చేద్దామనేసి అనుకున్నాం. బట్ టైం అయితే లేదు. ఆల్మోస్ట్ మేము వచ్చి 2 months అయిపోతుంది, కానీ ఇంకా అలా రోజులైతే అయిపోయేది. ఇదిగోండి ఇక్కడ ఇంతకుముందు మీరు చూసుంటారు, మట్టి అయితే వేయక ముందు అయితే మొత్తం ఇసుకలాగే ఉండేది, మొక్కలు పెద్దగా ఏం అవ్వకపోతుంటే. సో ఇవన్నీ కూడా తీసేసి మొన్నని నీట్గా పెట్టారండి. ఇక్కడ అరటి చెట్టు ఉండేది కదా, అరటి చెట్టు కూడా లేదు ఇప్పుడు. అరటి చెట్టు కూడా కొట్టడం జరిగింది. మా వైపు చూడండి, మా అత్త అయితే ఓన్లీ పువ్వులకే పెంచుతుంది, కూరగాయలు ఏమి పెంచదు. ఇక్కడ చూడండి దేవుడి కోసం పువ్వులేనండి. ఇదైతే ఇదేంటిది తమలపాకు చెట్టు కదా, తమలపాకు బాగు చూపిలే కదా మా దేవుడి దగ్గర నుండి తమలపాకు. ఇది బజ్జీలు అలాంటివి చేసుకోవచ్చు, దేవుడికి కూడా పెట్టవచ్చు. తీసుకోండి ఇక్కడ నుంచి మీకు కొంచెం దూరంగా ఒకసారి మొత్తం చంద్రవందరంగా చెత్త కనబడుతుందా. సో ఇలా అందరి ప్రస్తుతానికి ఇంక పందిరంతా కూడా తీసేయాలి. తీసుకుంటారండి ఇట్లా రండి. ఇవి మొన్న నీటి పెట్టారనమాట. కలబంద ఒక గోళంలో ఉంటే మొత్తం పెద్దగా అయిపోతుంది అనేసి కట్ చేసేసి 4 విధాలు పెట్టారు, 4 చెట్లులాగా. పుదీనా రండి, మీకు ఐడియా ఉందా పుదీనా? మీ దగ్గర మీ ఇంట్లో ఎప్పుడైనా పుదీనా ఉందనుకోండి, జస్ట్ అండి ఇలాంటి రొమ్మ మట్టిలో వేసేస్తే ఇది ఎంత అవుతుంది అనమాట. సో ఇదంతా పుదీనా ఇంట్లో అయ్యిందేని. మీరు ఇదిగోండి మట్టి పాపం మా వారు ఇలానే చేస్తుంటారు. మట్టి అక్కడిక్కడ వేసేసి నీట్గా చేస్తారు. మళ్ళీ మేము వెళ్ళిపోయి మట్టి వేస్తారు, దానికి నీట్గా చేస్తారు. చూడండి పారతోని చక్కగా చేస్తున్నారు. మొక్కల్ని పెంచాలి. పాడుతూ పని చేస్తుంటే పాడండి ఏమండి. మొత్తం ఇంకా లుక్ చేసేసేయండి. గార్డెన్ అంతా చెత్తగా ఉంది కదా, బట్ నీట్గా చెయ్యాలనేసి అనుకుంటున్నాము. ఇదంతా ఎంత ఉంటుంది ప్లేస్? ఇది అదేందో సెంట్లు అంటారు కదా, ఏంటి 3 సెంట్ల 2.5-3 సెంట్లు ఉంటుందండి ప్లేస్. మీకు చూడడానికి చిన్నగా ఉంది కానీ బట్ వేడాలపై అయితే ఉంటుంది ఈ చివరి నుంచి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాగో ఉంది, ఇది గార్డెన్ లాగా లేదు. బట్ నెక్స్ట్ టైం మంచిగా నీట్గా చేస్తారు. సో బిఫోర్ ఇలా చూసేసేయండి ఇట్లా ఉందని. ఇది గార్డెన్ లాగ్ కాదు, బట్ చూపిస్తున్నాను నేను.
చాలా డేస్ అయిపోయింది అనేసి. కాగడాలు. సో ఇది కూడా కాగడాలు, తర్వాత కనకాంబరాలు ఉంటాయి కదా, ఇక్కడ చూడండి కనుకోండి, ఇవన్నీ కూడా దేవుడికే కనకాంబరాలు కనిపిస్తున్నాయి కదా. కొబ్బరికాయలు అయితే, కొబ్బరికాయ చెట్టు అయితే మాకు ఇల్లు కట్టే నుంచి ఉంది కానీ ఒక కాయకి ఒక పువ్వు ఇది అన్నట్టు, వీడికైతే ఏమి కాయదండి తాగడం అంటే కొబ్బరి చెట్టు అవుతాయి కాయలు. అవుతుంది. మా పిల్లలు పెద్దగా కోలేవా, చిన్న చిన్న పిందులు ఉన్నాయి అక్కడ. ఇందులో కాయలు ఉంటాయి, ఇందులో కాయలు వస్తాయి కానీ 5 సంవత్సరాలకు ఒక 5-6 గెల్లా వేసింది కాయ. ఇదన్నమాట 2 కొబ్బరికాయలు చెట్టు పరిస్థితి. అప్పుడు టిక్టాక్ టైం వేసాము. సో ఇదన్నమాట మట్టి వేసిన తర్వాత మా గార్డెన్. అండ్ ఇందులో ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.